నా మీద ఒట్టు వేసి నిజం చెప్పు అంటూ కార్తీక్ని నిలదీసిన శివన్నారాయణ. షాక్లో పారిజాతం, జోష్న. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఇక కార్తీక్ అయితే అడుగుతూ ఉంటాడు, ఈ విషయంలో మాకు ఎలాంటి సంబంధం లేదు, ఎందుకు జోష్న నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు అంటూ అడుగుతూ ఉండగా అప్పుడే ఇక జోష్న అయితే చెప్తూ ఉంటుంది, నాకు తెలుసు బావా, ఇదంతా మీరంతా కావాలనే బూరుపుటాని చేశారు. ఈ ఆస్తి మీ సొంతం చేసుకోవాలని మా డాడీని మీ వైపు తిప్పుకున్నారు. మా డాడీ కూడా ఆస్తి మొత్తం మీకు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. నాకు అన్యాయం చెయ్యాలి అనుకుంటున్నారు. ఏంటి తాత ఇదంతా? ఈ ఇంటికి ఏకైక వారసురాల్ని నేను. నాకు అన్యాయం జరుగుతూ ఉంటే నువ్వెందుకు మాట్లాడడం లేదు అంటూ ఇక అడుగుతూ ఉంటుంది జోష్న. ఏంటి దశరథ ఇదంతా? అసలు ఎందుకు ఇలా చేస్తున్నావో అంటూ అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ అయితే. నాన్న, నేను ఏం చేసినా నీ కొడుకుగా అన్నీ ఆలోచించే చేస్తానని నీకు బాగా తెలుసు కదా. నేను చేసిన దాంట్లో ఎప్పుడూ కూడా తప్పు ఉండదు. ఖచ్చితంగా త్వరలోనే నీకు అర్థమవుతుంది అంటూ ఇక దశరథ అనగానే ఇంతలో అప్పుడే సుమిత్ర అయితే వస్తుంది. చూసావా మమ్మీ, డాడీ వీలునామా ఎలా రాయించారో? 15 నెలల్లో పెళ్లి గనుక జరగకపోతే, పిల్లలు పుట్టకపోతే ఆస్తి మొత్తం కార్తీక్ బావ వాళ్ళకి వెళ్ళిపోతుంది అని. ఎంత స్వార్థమో ఒక్కసారి చూడు అంటూ అనగానే, ఏంటి జోష్న, మీ డాడీ రాసిన వీలునామాలో తప్పేముంది? 15 నెలల్లోపు నీకు పెళ్లి జరగకపోతే ఆస్తి మొత్తం కార్తీక్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. వాళ్ళు కూడా మన వాళ్ళే కదా. కార్తీక్ కూడా నా మేనల్లుడు, అంటే నాకు కొడుకు లాంటివాడు. వాడికి ఆస్తి వెళ్తే నేనేమీ బాధపడను. కానీ నువ్వు పెళ్లి చేసుకుంటే ఆస్తి నీకే ఉంటుందని అన్నీ కరెక్టుగానే రాశారు కదా, దీంట్లో అన్యాయం ఏముంది అంటూ అనగానే, అంటే వీలునామా నీకు కూడా తెలుసా అంటూ అడుగుతూ ఉంటుంది జోష్న. అవును జోష్న, నాకు తెలుసు. నేను అందుకు ఒప్పుకున్నాను కూడా. నీ ఇష్టం. పెళ్లి చేసుకుని చక్కగా పిల్లలతో సంతోషంగా ఉంటావో, లేకపోతే పెళ్ళొద్దని చెప్పి ఆస్తి మొత్తం కార్తీక్ వాళ్ళకి వెళ్ళేలా చేస్తావో నీ చేతుల్లో ఉంది అంటూ ఇక సుమిత్ర కూడా చెప్పేసరికి జోష్న ఏమీ మాట్లాడలేక మౌనంగా అయితే ఉండిపోతుంది. జోష్న, నీకు మీ అమ్మ నాన్న కూడా శత్రువులైపోయారే. నేనంటే ఎలాగో నీ సొంత నానమ్మని కాదనుకో, కానీ వాళ్ళు నీ తల్లి తండ్రి అయ్యుండి కూడా నీకు అన్యాయం చేయడానికి చూస్తున్నారు. ఏం జాతకమే నీది అంటూ పారిజాతం అయితే అంటూ ఉంటుంది. ఇంతలో ఇక కాంచన అయితే, సరే మనం ఇక్కడి నుంచి వెళ్దాం పదరా, ఇక్కడ మనం ఉండవలసిన అవసరం లేదు అంటూ అనగానే, అమ్మ కాంచన, ఏంటమ్మా అప్పుడే వెళ్ళిపోవడమా? ఉండండి అంటూ అనగానే, వద్దులే నాన్న, మాకు సరిపడా పెట్టారు కదా గడ్డి, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము, మేమిక్కడేం ఉండవలసిన అవసరం లేదు అంటూ ఇక కాంచన అయితే అంటూ ఉండగా అప్పుడే సుమిత్ర అయితే, ఆగు వదినా, నువ్వు ఈ ఇంటి ఆడపడుచివి, ఇలా కోపంతో బాధగా వెళ్ళిపోతే ఈ ఇంట్లో ఎలాంటి ప్రశాంతత ఉండదు. దయచేసి భోజనం చేసి వెళ్దు కానీ ఇక్కడే ఉండిపోవదునా. జోష్న ఏదో తెలుసో తెలియకో ఏదైనా తప్పుగా మాట్లాడితే తన తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. దయచేసి ఇక్కడే ఉండు, నువ్వు వెళ్ళిపోవద్దు. ఇంటి ఆడబడుచు కోపంగా అలిగి వెళ్ళిపోతే ఆ ఇంట్లో ఖచ్చితంగా కలిసి రాదు, అది మాకు తెలుసు కదా. అందుకనే దయచేసి బ్రతమలాడుతున్నాను. నీ పుట్టిల్లు ఎప్పుడూ పచ్చగా సంతోషంగా ఉండాలి అంటే నువ్వు ఖచ్చితంగా భోజనం చేసి ఇక్కడి నుంచి ఆనందంగానే వెళ్ళాలి. నా మాట విను అంటూ సుమిత్ర అనగానే, సరే వదిన, నీ కోసం నేను ఇక్కడ భోజనం చేస్తాను అంటూ ఇక కాంచన అయితే ఒప్పుకుంటుంది. ఇక మరొక వైపు జోష్న అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంతలో ఇక దశరథ చేసిన పనికి శివన్నారాయణ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అసలు నా దగ్గర ఏదో దాయగూడని నిజాలు దాచిపెడుతున్నారని అనిపిస్తుంది. నాకు ఏ నిజాలు చెప్పడం లేదో. దశరథ తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ఖచ్చితంగా ఏదోటి కారణం ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకున్నా 1కి 10 సార్లు ఆలోచించే తీసుకుంటాడు. కానీ ఈ నిర్ణయాలు వెనుక గల కారణాలేంటో నాకు అర్థం కావడం లేదు. సుమిత్రకి ఆపరేషన్ అన్న దగ్గర నుంచి ఏదోటి అవంతరాలు జరుగుతూనే ఉన్నాయి.
అవన్నీ అసలు ఎందుకు జరుగుతున్నాయి, నా వెనకాల తెలియకుండా ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదే. కార్తిక్కి దశరథకి ఖచ్చితంగా అన్ని విషయాలు తెలుసు. దశరథ ఎలాగో నిజం చెప్పడు, కార్తిక్ ద్వారానే నిజం తెలుసుకోవాలి అంటూ ఆలోచిస్తూ ఉంటాడు శివన్నారాయణ. అయితే అప్పుడు అనుకోకుండా ఇంతలో దశరథ ఫోన్ అయితే వస్తుంది. ఇక దశరథ ఫోన్ లిఫ్ట్ చేసిన శివన్నారాయణకి అయితే అనుకోకుండా అసలు విషయం అయితే తెలిసిపోతుంది. డాక్టర్ ఆర్కి అయితే ఫోన్ చేసి, దశరథ గారు, జోష్న మీ కన్న కూతురు కాదని అప్పుడే సుమిత్ర గారికి చెప్పకండి. ఎందుకంటే మీరు మీ భార్యకి నిజం చెప్పినా ఆవిడ ఇంకా తట్టుకునే పరిస్థితిలో లేరు. దీపే మీ కన్న కూతురని, జోష్న మీ కన్న కూతురు కాదని చెప్పారే అంటే ఆవిడ కండిషన్ ఏ పరిస్థితిలో ఉంటుందో మనం చెప్పలేము. దయచేసి మీరే ఇవన్నీ చూసుకోవాలి అంటూ చెప్పి ఇక ఫోన్ అయితే పెట్టేస్తుంది డాక్టర్ హారిక. ఆ నిజం తెలుసుకున్న శ్రీమన్నారాయణ అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. అంటే మొన్న హాస్పిటల్లో ఆపరేషన్ జరిగింది, ఇవన్నీ కూడా ఒక్కటే ఆలోచిస్తూ ఉంటే సుమిత్రకి బోన్ మేరో ఇచ్చింది దీప, జోష్న కాదు. ఇప్పుడు అన్నీ అర్థమవుతున్నాయి. దశరథ ప్రవర్తనలో ఎందుకు కోపం వస్తుందో ఇప్పుడు తెలుస్తుంది అంటూ శివన్నారాయణ అయితే ఇక బయట బాల్కనీలోకి అయితే వస్తాడు. అప్పుడే కార్తీక్ అయితే వచ్చి, ఏంటి తాత ఇలా ఒంటరిగా కూర్చున్నావంటూ అడిగేసరికి, నేను నిన్ను ఒక విషయం అడగాలి, దయచేసి నా మీద ప్రేమతో నిజం చెప్తావనే అనుకుంటున్నాను అంటూ శివన్నారాయణ అనేసరికి, అదేం మాట తాత, నీ మీద ప్రేమతో నిజం చెప్పడం ఏంటి, ప్రేమతో నిజం, ప్రేమ లేకుండా అబద్ధం చెప్తున్నాను అనుకున్నావా అంటూ అడుగుతూ ఉంటాడు కార్తీక్. ఏమోరా, అవన్నీ నాకు అనవసరం, నేను అడిగింది మాత్రం నిజం చెప్పవలసిందే, నువ్వు నార్మల్గా అడిగితే నిజం చెప్పవని నాకు తెలుసు అంటూ కార్తీక్ చేతిని తీసుకొని తన తలపై పెట్టుకొని, ఇప్పుడు నిజం చెప్పరా మనవడా, అసలు ఏం జరిగింది, జోష్న నా మనవరాలు కాదు కదా, దీపే నా మనవరాలు కదా, ఇది నిజమా కాదా అంటూ అడుగుతూ ఉండగా, ఇదేంటి తాతయ్యకి నిజం ఎలా తెలిసింది అంటూ కంగారు పడుతూ ఉంటాడు కార్తీక్. ఒరే మనవడా, నువ్వు కంగారు పడవలసిన అవసరం లేదురా, నాకు నిజం తెలిసింది, కానీ ఈ నిజం నీ నోటంట వినాలని అనిపిస్తుంది, అందుకనే నిజం చెప్పరా అంటూ నిలదీసేసరికి కార్తీక్ అయితే నిజాన్ని చెప్తాడు. నిజమే తాత, దీపే ఇంటి వారసురాలు, నీ అసలైన మనవరాలు జోష్న దాసు మామయ్య కూతురు అంటూ ఇక కార్తీక్ అయితే నిజాన్ని బయట పెడతాడు. ఆ నిజం తెలుసుకున్న శివన్నారాయణ అయితే, అసలు ఇదంతా ఎలా జరిగింది, దీప నా వారసురాలైతే మరి తను బయటెక్కడో అనాథలా పెరగడం ఏంటి, జోష్న మా ఇంటి వారసురాలా పెరగడం ఏంటి అంటూ అడగంగానే అప్పటిక పారిజాతం చేసింది మొత్తం అయితే నిజాన్ని బయట పెట్టేస్తాడు కార్తీక్. అయితే ఇంతలో అటు వెళ్తున్న పారిజాతం అయితే వీళ్ళిద్దరి మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, పిల్లల్ని మార్చిన విషయం వీళ్ళకి తెలిసిపోయిందా, వీళ్ళకి ఎలా తెలిసింది, అసలు వీళ్ళు ఎలా తెలుసుకున్నారు, ఇప్పుడు ఈ ముసలోడు నన్ను చంపేస్తాడు, ఈ ముసలోడికి ఏ నిజమైతే తెలియకూడదు అని ఇన్ని సంవత్సరాలు భయపడుతూ ఉన్నాను, అదే విషయం తెలిసిపోయింది, ఇప్పుడు ఇక నన్ను ప్రాణాలతో ఉండనిస్తాడా అంటూ ఇక కంగారు పడుతూ ఉంటుంది పారిజాతం. ఇంతలో ఇక జోష్న కూడా ఈ మాటలైతే విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే బావకి నిజం తెలిసిపోయిందన్నమాట, వీలునామా దీప పేరుకే చెందుతుందని ఇప్పుడు అర్థమైంది, నా కన్న కూతురు అని వీలునామాలో రాశారు తప్ప దీపని కానీ జోష్నని కానీ ఆ వీలునామాలో రాయలేదు. అంటే నాకు అర్థమవ్వనట్టు ఈ నిర్ణయాలన్నీ తీసుకున్నారు, దీపే అసలైన వారసురాలని ఇప్పుడు అర్థమైంది, నేనే ఇంటి వారసురాలను అనుకుని ఎంతగానో మురిసిపోతున్నాను, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి, ఆస్తి ఎలా దక్కించుకోవాలి అంటూ జోష్న అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక శివన్నారాయణ అయితే నిర్ణయించుకుంటాడు, దీపే నా ఇంటి వారసురాలైనప్పుడు తనని నా వారసురాలుగా అందరికీ తెలిసేలా చేస్తాను అని. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వెంటనే మా వీడియోని తప్పకుండా ఒక్క లైక్ చేయండి.
మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో మోటివేషన్ ఇస్తుంది.